ఏమండోయ్ ఈరోజు సింపుల్గా టేస్టీగా రైస్ బాత్ చేసుకున్నామా. టమాటా రైస్ అని కూడా అంటారు దీన్ని. ఎలా చేస్తానో చూడండి ఒకసారి. ఆయిల్ పోసుకొని చెక్క, లవంగం, ఏలక్క కొద్దిగా వేసిన తర్వాత అది రోస్ట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఇది చాలా టేస్ట్ని తెస్తుందండోయ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 2 స్పూన్ వేసుకున్నా. మీరు అన్నం ఎంత చేస్తున్నారో చూసుకొని అంత వేసుకోండి, బాగుంటుంది. టమాటా అండి, 3 పెద్ద టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఇది బాగా గ్రేవీ అయిపోవాలి అంతవరకు వేయించుకోండి. పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీ వేసుకోండి ఇప్పుడే. ఇక్కడ చూడండి బాగా గ్రేవీ అయిపోయింది, ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా. ఆ టైంలో మసాలా యాడ్ చేసుకున్నాం. మసాలా యాడ్ చేసినప్పుడు అండి కొద్దిగా గ్యాస్ సిమ్లో పెట్టేయండి. కారం, ధనియాల పొడి, సాల్ట్, పసుపు కొద్దిగా, కొత్తిమీర, పుదీనా 2 కలిపి కట్ చేసి పెట్టుకున్నాను నేను. మీరు అలానే చేయండి. ఒకేసారి వేసేసి బాగా రోస్ట్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలాలి అంతవరకు రోస్ట్ చేసుకోండి. పక్కన బియ్యం కడిగి పక్కన పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ బియ్యం నానపెడితే బాగా వస్తుందండి. బియ్యం వేసేసి 20 మినిట్స్ బియ్యం కడిగి పక్కన ఉంచుకొని అది ఇప్పుడు దీంట్లో వేసి యాడ్ చేసేయండి. ఇలా బియ్యం రోస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కూడా సాఫ్ట్గా కూడా వస్తుందండి. 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. 1 గ్లాస్ బియ్యం అయితే 1.5 గ్లాస్ వాటర్. ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇది మెయిన్. లాస్ట్లో పెరుగు కొద్దిగా వేయండి. ఇప్పుడు టేస్ట్ చూడండి, సాల్ట్ చాలేదంటే ఈ టైంలోనే వేసుకోండి, మళ్ళీ వేయని కాదు. టేస్ట్ చూసి మీకు ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి అంతా ఉండే. టమాటా రైస్ చాలా టేస్టీగా తయారైపోయిందండి. చూడండి, ఒక్కసారి చూడండి. నా దగ్గర కెమెరాలు ఉండదు కాబట్టి మీకు అంత బాగా కనిపించదండి, కాకపోతే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని